ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు. జలంధరుని దాడికి తట్టుకోలేక ఇంద్రాది దేవతలు పలాయనం, ప్రాణభయంతో వైకుంఠానికి దేవతల పరుగులు, శ్రీ మహావిష్ణువు ముందు ఇంద్రుడి కన్నీటి ప్రార్థన, దేవతలకు అభయం ఇచ్చిన కరుణామయుడు. హైలైట్: గరుడు వాహనంపై యుద్ధరంగానికి శ్రీహరి రాక, దేవతలు మరియు దానవుల మధ్య మరలా మొదలైన మహాయుద్ధం, జలంధరుడు మరియు విష్ణుమూర్తి మధ్య ఆసక్తికరమైన పోరు, సాక్షాత్తు శ్రీహరిదండెత్తి వచ్చిన ఈ మహాసంగ్రామ ఘట్టాన్ని తప్పకుండా చూడండి. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో దేవతల విష్ణువుతో మొరపెట్టుకునుట, దేవదానువుల మరలా యుద్ధం చేయుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా అంటున్నారట: నారద, అసురులంతా మేరుగుహలోకి రావడం చూసి దేవతలు భయపడి మెడుగుపోతూ పరుగులు తీస్తూ నా దగ్గరకు అనగా బ్రహ్మదేవుడితో కలిసి వైకుంఠానికి వెళ్ళారు. కేశవుకు నమస్కరించి హరికేశుని అనగా విష్ణుమూర్తిని ఈ విధంగా స్తోత్రం చేయడం మొదలుపెట్టారు దేవతలంతా ఇంద్రునితో కలిసి. ఇంద్రియములకు ప్రభవైన వాడా, హే భగవాన్, గొప్ప బాహువులు గలవాడా, మధువు నుండి రాక్షసుని సంహరించినవాడా, దేవదేవ ఈశ్వర, రాక్షసులందరినీ నశింపజేయువాడా, నీకు నమస్కారం. హే విష్ణు, సత్యవ్రతుడవనే పుణ్యశీలుడు రాజుతో కూడి ప్రళయకాలమందు మత్స్యరూపముతో సముద్రమునందు వ్యవహరించి వేదములను కాపాడిన నీకు నమస్కారం. సముద్రను వధించుటకు దేవతలు పెద్ద యత్నమును చేయుచుండగా కూర్మావతారమును దాల్చి మందార పర్వతమును మోసిన నీకు నమస్కారము. హే భగవాన్, నాథ, యజ్ఞవరాహ రూపమును దాల్చి జనులకు ఆధారమైన భూమిని శిరస్సుమై ధరించిన నీకు నమస్కారం. హే ప్రభు, వామనావతారంలో నీవు ఇంద్రుని సోదరుడువై బ్రాహ్మణ వేషంతో రాక్షసరాజైన బరిని మోసగించి బ్రహ్మాండమునంతను నీ అడుగులతో వ్యాపించినావు, అట్టే నీకు నమస్కారము. పాపులను సంహరించు నీవు పరశురాముడవై తల్లి హితము కొరకు క్రోధముతో భూమి ఎందు క్షేత్రుడు లేకుండా చీటుకు ఉద్యమించితివి, అట్టి నీకు నమస్కారం. లోకుల మనస్సును రంజింపు చేయువాడు మర్యాద పురుషోత్తముడు సీతాపతి యగు రాముని రూపమును దాల్చి రావణాసురుని సంహరించిన నీకు నమస్కారము. జ్ఞానస్వరూపుడు పరమాత్మకు నీవు శ్రీకృష్ణ అవతారము దాల్చి రాధతో కూడి విహరిస్తూ అనేక లీలను వెలించితివి కదా, అట్టి నీకు నమస్కారము. ఓ లక్ష్మీపతి, జైన రూపములో బుద్ధ రూపములో నిగూఢము అవతారమును దాల్చిన నీవు వేదమును నిందించి యోగాచార్యుడవైతివి, అట్టి నీకు నమస్కారము. అనంత శక్తి స్వరూపుడు నీవు కల్కి రూపమును దాల్చి మేచ్చుల అనగా అందరినీ మందించిన సద్ధర్మాన్ని స్థాపించదవు, అట్టి నీకు నమస్కారము. ఓ ప్రభు, మహాత్ముడవు కపిలుని రూపమును దాల్చి సాంఖ్యాచారుడవై సాంఖ్యయోగము దేవహూతికి బోధించిన నీకు నమస్కారము. ఏ జ్ఞానము జై అంతఃకరణము మిక్కిన ప్రసన్నముగు అట్టి పరమాజ్ఞానమును బోధించువాడవు. సృష్టి స్థితి లయకర్త జ్ఞానస్వరూపుడు అగు పరమహంసకు నమస్కారము. సర్వజనుల హితమును కోరి వేదములను విభజించి పురాణమును రచించిన వేదవ్యాసుడు నీ స్వరూపమే కదా, అట్టే నీకు నమస్కారము. ఓ ప్రభు, ఈ తీరున నీవు మత్స్యాది అవతారమును దాల్చి భక్తుల కార్యములు చేయుటకు సంసిద్ధుడవుతున్నావు కదా. సృష్టి స్థితిలేమకు కారణమైన పరబ్రహ్మము నీవే కదా, అటువంటి నీకు మరలా నమస్కారము. తన దాసుల కష్టములు పోగొట్టి సుఖములను శుభములు ఇచ్చేవాడవు, పచ్చని వస్త్రమును ధరించిన వాడవు, పాపమును పోగొట్టేవాడవు, గరుడవాహనము గలవాడవు నీకు నమస్కారము. క్రియలన్నిటికీ చేయు ఒకే ఒక కర్తవు నీవే, శరణ పొందినదగిన నీకు నమస్కారములు. దైత్యులు చేపీడింపబడుతున్న దేవతలోకమును మొదలగు వాటిని నశింపు చేయుటలో వజ్రము లాంటి వాడవు కదా. శేషశయ్యపై పరుండు వాడవు, సూర్య చంద్రులే నేత్రముగా గలవాడవు నీకు నమస్కారం. దయానిధి లక్ష్మీపతి, శరణ పొందిన మమ్మలను రక్షించుము. జలంధుడు స్వర్గం నుండి దేవతలందరినీ వెళ్ళగొట్టినాడు. సూర్యచంద్రులను అగ్నిని యమధర్మరాజును అతడు తమ తమ స్థానాల నుండి వెళ్ళగొట్టినాడు. ఆతా నుండి వాసుకుని కూడా తరిమివేసినాడు. మానవుల వలె తిరుగాడుతున్న దేవతలలో శోభ అవతరించినది. మేము నుండి శరణ పొందుతున్నాము అని వాటిని విధించు ఉపాయము ఆలోచించము అంటూ దేవతలు స్తోత్రం చేసి ఇలా అడుగుతున్నారు మరలా: ఓ దేవ, శరణాగతమై వచ్చిన మమ్మల్ని రక్షించు. జలంధరుడు దేవతలందరినీ పారద్రులాడు. సూర్యచంద్రాగ్నులు వారి వారి స్థానాల నుండి తప్పించి వేశాడు. దేవతలంతా మానవుల్లాగా సంచరిస్తూ కాంతిహీనులయ్యారు. మేమంతా నిన్ను శరణు వేడాలని వచ్చాము. ఆ దైత్యులను ఆ రాక్షసులను సంహరించే ఉపాయాన్ని ఆలోచించు అన్నారు.
మధుసూదనుడు దేవతల మాటలు విని ఇలా అంటున్నాడు, ఓ సుల్లారా, మీరేమి భయపడకండి, నేను యుద్ధరంగానికి వచ్చి యుద్ధం చేస్తాను అని చెప్పి గరుడ వాహనుడై బయలుదేరబోతున్నాడు. ఇంతలో లక్ష్మి తన భర్తను చూసి, విష్ణుమూర్తిని చూసి ఇలా అంటున్నది, ఓ నాథ, సాగరపుత్రుడైన జలంధ్రుడు నా సోదరుడు కదా, అతడిని మీరు ఎట్లా సంహరిస్తారు? అతడు మీ చేత చంపబడేవాడు అవునా కాదా? ఏది ఏమైనా నా సోదరుని మీరు చంపవద్దు అన్నది. విష్ణువు నవ్వుతూ లక్ష్మితో ఇలా అంటున్నారు, ఈశ్వరాంశబలం పుట్టిన జలంధ్రుడు బ్రహ్మవరాల చేత నీ సోదరుడైన కారణంగాను నేను అతనిని చంపను అని చెప్పి గరుడ వాహనమెక్కి ఇంద్రాది దేవతలతో కలిసి జలంధరుని పట్టణానికి సమీపించాడు. విష్ణువు సహాయంతో దేవతలంతా జయ జయధ్వానాలు సింహనాదాలు చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతానికి వచ్చిన అసురులంతా గరుత్మంతుడి రెక్కల గాలికి మేఘాల్లాగా చల్లా చెదిరి ఇటువాళ్ళు అటు పారిపోయారు. అది చూసిన జలంధరుడు కోపోద్యుక్తుడే, దేవతలందరికీ ఇంతటి గర్వం వచ్చిందా అంటూ విష్ణువు దగ్గరకు వెళ్ళి, ఓ దైత్యులారా, అనగా ఓ దేవతలారా, పిరికి వాళ్ళై పలాయుధులైన దేవతలంతా సిగ్గు లేకుండా మళ్ళీ యుద్ధానికి ఎలా వచ్చారు? మీరంతా నిర్భయంగా యుద్ధం చేయండి. వందలాది లక్షలాది మౌర్యులు, కోట్ల కొద్ది కాలిగయ్యాది రాక్షసులు, లక్షలాది సైన్యంతో కూడిన కాలుడు, దోహృదుడు, కంకుడు, ఇంకా ఇతర బలవంతులు నా ఆజ్ఞ యుద్ధానికి వచ్చి యుద్ధం చేయండి. మీరంతా సంశయం లేని వారై నిర్భయులై అనేక రకాల శస్త్రాస్త్రాధారులై రండి. ఓ శుంభానిశుభులారా, పిరికి పందరై పారిపోయిన దేవతలంతా మళ్ళా యుద్ధానికి వచ్చారు. వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండండి. ఈ తుచ్చులను మీరు క్షణకాలంలో నశింపజేయండి అన్నాడు. వాళ్ళంతా జరాసంధనగా జలంధరుడి మాటలు అనుమతిని తీసుకుని రథాలను ఆయుధాలను పదునైన బాణాలను శూలాలను పట్టస తోమరములతో చతురంగ బలములతో యుద్ధానికి కదిలి వచ్చారు. వీళ్ళంతా గొప్ప యుద్ధ విశారదులే. దేవతలంతా విష్ణువు సహాయంతో సమస్త ఆయుధాలను ధరించి వచ్చారు. దేవదానుల పరస్పర యుద్ధం చేసుకున్నారు. కొందరు పొదైన బాణాలతోనూ, కొందరు శూలాలతోనూ, కొందరు గద, పరిఘ, తోంబర, పరుష, ఖడ్గాలతోనూ భయంకరమైన యుద్ధం చేస్తూ ఉన్నారు. నారదా, హరి ఓం తత్సతు. ఇంతటితో దేవతలు విష్ణువుతో మొరపెట్టుకున్నదా దేవదానవుల యుద్ధం చేయడానికి ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో విష్ణువు జలంధరుల యుద్ధము, విష్ణువు జలంధరుడికి వరములిచ్చుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.